నాన్న పేరు శివ. మా నాన్న కోయేట్లో ఉన్నాడు. ఎడాల్లో వెళ్ళినారు. ప్రభుత్వానికి అందరూ సాయం చేస్తే మా నాన్న వస్తాడు. అందుకని అందరూ సాయం చేసింది. అందుకని మా నాన్న ఎక్కడో ఉన్నాడు. అందుకని నేను ఏడుస్తుంది. బతుకు బాగుండాలని వేరే దేశం వెళ్లి పనిచేస్తే 4 రూపాయలు ఎక్కువ సంపాదించొచ్చనే ఆశతో దేశం విడుతున్న పలువురి పరిస్థితి ఆవేదన కలిగిస్తోంది. దేశం కాని దేశంలో కష్ట సుఖాలు చెప్పుకోలేక, అక్కడి వారు పెట్టే వేధింపులు భరించలేక, అలాగని స్వదేశానికి వచ్చే దారి తెలియక కుమిలిపోతూ సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా గల్ఫ్ దేశం వెళ్లి చిత్రహింసలు అనుభవిస్తున్న వీడియో కూడా ఇటీవల తెగ వైరల్ అయింది. వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన ఏ శివ, శంకరమ్మ దంపతులు ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటూ రోజూ కూలీ పనులకు వెళ్లేవారు. రోజూ పనికి వెళ్లకపోతే గాని పూట గడవని పరిస్థితి. ఆ నిరుపేద దంపతులకు 2 కుమార్తెలు. పిల్లల భవిష్యత్తు కోసం కువైట్ వెళ్లి 4 పైసలు ఎక్కువ సంపాదించాలనుకున్నాడు. దీంతో గత నెల 9వ తేదీన 1,00,000 అప్పు చేసి రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా కువైట్ వెళ్లాడు. తొలుత గొర్రెల కాపరి అని చెప్పి తీరా కువైట్ కు వెళ్లిన తర్వాత శివని తీసుకెళ్లి ఎడారి ప్రాంతంలో ఒంటరిగా వదిలేశారు. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేసినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకైంది సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా, కానీ ఇక్కడికైతే బతకలేను. నా వల్ల కావడం లేదు సార్. గత కొద్ది రోజులుగా తీవ్ర వేధింపులకు గురవుతుండడం, తన బాధను, కష్టాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ కావడమే కాకుండా శివ పరిస్థితి చూసి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కువైట్లోని ఎడారి ప్రాంతంలో కుక్కలు, బాతులు, మేకలు, గొర్రెలు, పావురాలకు కాపలాగా ఉండడమే కాకుండా 2 కిలోమీటర్ల దూరంలో ఉండే చెట్లకు నీళ్లు పట్టడం కష్టంగా ఉందని సెల్ఫీ వీడియోలో శివ వాపోయాడు. అంతకు మించి రాత్రి పగలు ఒక్కడ్నే ఎడారిలో నరక యాతన అనుభవిస్తున్నానని విలపిస్తూ గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరని, మరో 2 రోజులు ఇలాగే ఉంటే బతకలేనని, తనకు ఆత్మహత్య శరణ్యం అంటూ పలువురికి వీడియోలు పంపి ఆవేదన చెందాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తన నాన్న శివను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని శివ కుమార్తె వేడుకుంటోంది. శివను స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ శాఖకు కోరినట్లు తెలిపింది. మా నాన్న పేరు శివ. మా నాన్న కోయేట్లో ఉన్నాడు. ఎడాల్లో వెళ్ళినారు. ప్రభుత్వానికి అందరూ సాయం చేస్తే మా నాన్న వస్తాడు. అందుకని అందరూ సాయం చేసింది. అందుకని మా నాన్న ఎక్కడో ఉన్నాడు. అందుకని నేను ఏడుస్తుంది. మరోవైపు కువైట్లో ఇరుక్కుని వేధింపులకు గురవుతున్నాడంటూ శివ పెట్టిన వీడియోను సోషల్ మీడియాలో చూసిన మంత్రి నారా లోకేష్ తక్షణం స్పందించారు. అతడిని త్వరలోనే రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ అన్నారు. అయితే ఇప్పటికే అతడిని ఇండియా ఎంబసీ కాపాడింది. ఎవరైనా సహాయం చేయకపోతే తనకు చావే దిక్కని ఆ వీడియోలో శివ వేడుకున్నాడు. వెంటనే ఆ విషయంపై దృష్టి పెట్టాలని తెదేపా ఎన్ఆర్ఐ బృందానికి లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకొస్తామన్నారు.